దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. పిల్లరా, ఈనాటి ప్రత్యేకమైన పునరుత్థాన ఆరాధన సమయంలో పరిశుద్ధుడైన దేవాది దేవుడు మన కొరకు సిద్ధపరిచినటువంటి దేవుని మాటలు చదువుకుందాం. మీ వద్ద ఉన్న దైవ గ్రంథాలు ఓపెన్ చేయండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనాన్ని సమయంలో మనం చదువుకుందాం. ఈ శ్రేష్టమైన వాక్య భాగంలో తెలియచేస్తూ ఉన్నటువంటి అంశం ఏంటంటే, ఎఫెసీ సంఘము యొక్క విధానాలు ఈ అధ్యాయంలో తెలియచేస్తున్నటువంటి అనుభవాలు. ఎఫెసీ సంఘమా, పూర్వము మీరు ఎలా ఉన్నారు, ఇప్పుడు మీరు కృప పొంది ఉన్నారు, ఆ కృప ద్వారా మీరు రక్షణ పొంది ఉన్నారు అని చెప్పి ఈ 2వ అధ్యాయంలో చాలా వివరంగా ఎఫెసీ సంఘానికి అపోస్తలుడైన పౌలు ఈ సంగతులను తెలియజేస్తూ ఉన్న సందర్భాన్ని ఇక్కడ మనం గమనిస్తున్నాం. పిల్లగా, పూర్వము మీరు ఎలా ఉన్నారంటే, ఇప్పుడు చదువునానా, పూర్వము మీరు ఎలాగునూ ఉన్నారంటే, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా ముద్రించెను. ఒకప్పుడు మీరు అలాంటి వారు, పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారై ఉన్నారు మీరు ఒకప్పుడు. కానీ ఇప్పుడైతే మీరు కృప ద్వారా రక్షించబడి దేవుని బిడ్డలుగా, దేవుని సొత్తుగా, దేవుని ఆరాధించుటకు అర్హులైన బిడ్డలుగా ఇప్పుడు మీరున్నారు. మీరు ఎంతో ధన్యులు. మీరు సర్వ సమాజానికి ఒక ఆత్మీయతను పంచిపెట్టే ఒక ధన్యులుగా మీరు దేవుని కొరకు నిలబడి ఉన్నారు. ప్రియులారా, ఈ లోకములో మానవ జీవితం ప్రభువుని గుర్తించకముందు, రక్షించబడకముందు మనందరము కూడా అపరాధములతో పాపములతో మనము నింపబడిన వారమై ఆ విధానములో మనం చనిపోయిన వారముగా ఉన్నాము. అయితే ఆ విధానములో నుండి మనం ఇప్పుడు బ్రతికించబడాలని ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకంలోనికి వచ్చి ఉన్నాడని కూడా మనము దేవుని వాక్యములో గమనించవచ్చు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకములోనికి వచ్చి ఎవరూ చెయ్యని అద్భుతమైన త్యాగాన్ని ప్రభువైన యేసుక్రీస్తు వారు మన కొరకు చేసి ఉన్నట్లుగా దేవుని వాక్యములో మనం గమనిస్తూ ఉన్నాం. మరి ఆ అమూల్యమైనటువంటి త్యాగమును రుచి చూస్తున్నటువంటి మనందరం కూడా ఎలాగున మనం దేవుని కొరకు జీవిస్తూ ఉన్నాం, ఎలాగున దేవుని ప్రణాళికలను జ్ఞాపకం చేసుకొని దేవునికి మనం కృతజ్ఞతలు చెల్లించేటువంటి వారంగా ఉన్నాము. మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనం రక్షించబడ్డాం కదా, దేవుని బిడ్డలుగా మారాము కదా, ఇక మనకు దేవుడు పరలోకాన్ని ఇస్తాడులే, లేకపోతే పరలోకాన్ని భూలోకంలోనే మనం సంపాదించుకున్నాములే అని సంతోషించేవారు కొంతమంది ఉంటారు. ప్రియులారా, దేవుని ప్రణాళికలలో నడుస్తున్న వారంట ప్రతిదినము దేవుని సంకల్పంలో ఉన్న విలువైన సంగతులను తెలుసుకునే వారిగా ఉండాలంట. పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన మనలను రక్షించటానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు కదా. ఆయన ఆ విధంగా ఈ లోకానికి రాకముందు ప్రభు ఎలాంటి వాడు, ప్రభు ఎలాంటి గొప్ప దేవుడు, ప్రభు ఎలాంటి శక్తిమంతుడు. బైబిల్ చెప్తా ఉంది, ధనవంతుడై ఉన్న యేసయ్య దరిద్రుడుగా ఈ లోకంలో జన్మించాడు. ఎందుకు?
ఆయన గొప్పతనము, ఆయన ధనము, ఆయన ప్రత్యేకత ఆయనకు ముఖ్యం కాదు. కానీ తన పోలిక చొప్పున నిర్మించబడినటువంటి మనుషులంతా కూడా మారు మనసు పొందాలి, పరలోకానికి వారసులు కావాలి. ముఖ్యంగా అపవాది తన బిడ్డలైన వారందరినీ మోసం చేశాడు కాబట్టి ఆ అపవాది ఎక్కడికి వెళ్తాడు? ఆ అపవాది నరకానికి వెళ్తాడు. ఆ అపవాదిని అనుసరించిన వారంతా ఎక్కడికి వెళ్తారు? నరకానికి వెళ్తారు. మరి దేవుడు ఆ గొప్పతనాన్ని విడిచిపెట్టి ఎందుకు దీనుడుగా ఈ లోకంలో జన్మించాడంటే, తన పోలిక చొప్పున ఈ యొక్క సృజించబడినటువంటి ఏ మనుషుడు కూడా నరకానికి వెళ్ళటం దేవునికి ఇష్టం లేదు. కనుక అపవాది ద్వారా సంభవించిన ఆ పాపదోషాలన్నిటినీ దేవుడు మనలో నుండి తీసివేయటం కొరకాయ పరలోకములో నుండి భూలోకములన్నీ దిగి వచ్చిన దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆ ప్రభువుని గుర్తించి, ఆ ప్రభు సంకల్పాన్ని గుర్తించి, ఆ ప్రభు బోధిస్తున్న బోధలను గుర్తించి ఎవరైతే రక్షణ అనుభవంలోనికి వస్తారో వారంతా కూడా పరలోకానికి వారసులు. ఈరోజు చాలామంది ప్రభు దగ్గరికి వస్తున్నారు. ఎలా వస్తున్నారు తెలుసా? మా కాళ్ళు నిప్పండి, మేము ప్రార్థన చేసుకున్నాం తగ్గిపోయింది, దేవుని సన్నిధికి వస్తున్నాం. మాకు తలకాయ నిప్పండి, మేము ప్రార్థన చేసుకున్నాం, మేము ప్రార్థన చేయించుకున్నాం తగ్గిపోయింది, మేము ప్రార్థనకు వస్తున్నాం. ఓకే, ఏ రూపంగానైనా నువ్వు దేవుని యొద్దకు వచ్చావు. దేవుని యొద్దకు వచ్చిన నీవు దేవుని రక్షణ సంకల్పాన్ని తెలుసుకోకుండా, దేవుని మార్గాన్ని తెలుసుకోకుండా, దేవుడు సిద్ధపరిచినటువంటి మార్గాన్ని నువ్వు తెలుసుకోకుండా పరలోకానికి వెళ్ళటం అసంభవం. ఫస్ట్ దేవుని గురించి తెలుసుకున్నప్పుడు దేవుడు ఏం బోధిస్తున్నాడో నువ్వు తెలుసుకుంటావు, ఆ విధానాన్ని అనుసరిస్తావు, దేవుడు సిద్ధపరిచిన రాజ్యంలోనికి వెళ్తావు. ఈ విధానాన్ని తెలుసుకోకపోతే నేను దేవుణ్ణి నమ్ముకున్నాననే భ్రమలో ఉంటావు, కానీ పరలోకాన్ని సంపాదించుకునే అవకాశము ఉండదు. ఆ పరలోకంలోనికి నువ్వు వెళ్ళాలంటే ఎవరో నిన్ను చేయబట్టుకొని తీసుకెళ్ళరు, సేవకులు కూడా నిన్ను చేయబెట్టుకొని తీసుకెళ్ళరు. ప్రభువు ఈ లోకములకు వచ్చాడు, ఆయన మార్గాన్ని సిద్ధపరిచాడు, ఆయన ఉండవలసిన స్థలంలో ఉన్నాడు. మనం వెళ్ళాలి. వస్తాడు, మధ్యాకాశానికి వస్తాడు. ప్రతి మనిషి దగ్గరికి రాడు ఆయన. ఇంకా మొదటిసారి వచ్చి ప్రతి మనిషితో ఆయన సహవాసం కలిగి ఆయన బోధలు చేసినట్లుగా రెండవసారి రాడు ఆయన. ఆయన బోధలు విని, ఆయన బోధలు అంగీకరించి రక్షణ పొంది బాప్తిస్మం తీసుకొని ప్రభువు మన కొరకు సిద్ధపరిచినటువంటి శరీర రక్త మాంసములలో పాల్గొని సిద్ధపడి ఉన్న వారికే ప్రభు సిద్ధపరిచిన రాజ్యము మనకు లభిస్తుందని కూడా దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది. చూడండి, ప్రభు యేసుక్రీస్తు వారి లోకములోనికి వచ్చి ఆయన చేసినటువంటి త్యాగం వలన ఆయన మన కొరకు తన దేహాన్ని నాగడ సాలువలే దుంచుకున్నందువలన, తన అమూల్యమైన రక్తాన్ని మరి ఆఖరి బొట్టు వరకు కార్చినందువలన ప్రభు మనకి అధికారం ఇచ్చాడు. ఆయన త్యాగానికి సాదృశ్యమైన పాత్రలో పాల్గొనే అధికారాన్ని దేవుడు మనకు అప్పగించాడు. పోయినసారి కూడా నేను చెప్పాను, ఇజ్రాయిలీలు ప్రతి సంవత్సరం కూడా ఏం జ్ఞాపకం చేసుకోవాలంటే పస్కాను జ్ఞాపకం చేసుకోవాలి. పస్కాను ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి? ఒకప్పుడు కఠినమైన బానిసత్వంలో, ఐగుప్తు బానిసత్వంలో వారు నలిగిపోతూ ఉండగా దేవుడు మోషేని ఏర్పాటు చేసి ఆ ప్రజలను ఆ భయంకరమైన కఠినమైన శ్రమలో నుండి, బాధలో నుండి, ఇరుకులో నుండి, ఇబ్బందుల్లో నుండి, వ్యాధుల్లో నుండి దేవుడు విడిపించి పాలు తేనెలు ప్రవహించు కానాను దేశంలోనికి ప్రవేశింపజేసినందుకు కృతజ్ఞతగా, అరణ్యములో దేవుడు చేసిన అద్భుతాలకు కృతజ్ఞతగా వారే జ్ఞాపకం చేసుకోవాలి? పస్కాను జ్ఞాపకం చేసుకోవాలి. ఆ పస్కా సందర్భంగా ఎన్నో మేకలు, గొర్రెలు వధించబడతా ఉంటాయి. ఎన్నో జీవుల యొక్క రక్తము దేవుని పేరట వధించబడతా ఉంటాయి. ఎన్ని జీవులు వధించబడినా, ఎన్ని పస్కాలు ఆచరించిన ప్రజలలో ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రక్షణ సంకల్పాన్ని ఎరిగే మనసు లేదు. కాబట్టి ఆ ఆచారాలు, ఆ పరిస్థితులన్నిటిలో నుండి ఈ మనుషులను విడిపించాలని దేవుడు కోరుకున్నాడు. ఇశ్రాయేలును విడిపించాలని కోరుకున్నాడు. సర్వ సమాజాన్ని విడిపించాలని కోరుకున్నాడు. కాబట్టి హెబ్రీయులకు రాసిన పత్రికలు ఏమన్నాడు? ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము వలన పాపక్షమాపణ కలగదు అని చెప్పి ప్రభువైన యేసుక్రీస్తు ఏం చేశాడంటే ఆయనే పస్కా బలిగా
బలి అర్పించబడ్డాడు. ఎవరైతే పాపముతో నింపబడిన మనుషుడు ప్రభువుని అంగీకరించి ప్రభు చిందించిన రక్తము ద్వారా కడగబడి ప్రభు దేహంలో గాయపరచబడిన అనుభవాలను జ్ఞాపకం చేసుకుని ప్రభు రక్తంలో కడగబడి బాప్తిస్మము ద్వారా పాపము నుండి విడుదల పొంది దేవుడు మనకు అప్పగించినటువంటి ఆయన శరీరమునకును ఆయన రక్తమునకును మాదిరికరమైన పాత్రలో ఎవరైతే పాల్గొంటారో వారి కొరకు దేవుడు ఏం సిద్ధపరిచాడంటే పరలోకాన్ని సిద్ధపరిచాడు. ఆయన పాత్రలో పాల్గొనకుండా దేవుని బిడ్డగా నేను ప్రార్థన చేసుకుంటున్నానులే నాకు పరలోకం దక్కుతుందిలే అనుకుంటే కష్టం. అలా దక్కదు పరలోకం. ప్రభు రక్తంలో కడగబడితేనే పరలోకం దక్కుతుంది. ప్రభు రక్తంలో కడగబడకపోతే పరలోకము దక్కదు. ఈ లోకంలో ఒకవేళ భాగ్యవంతులు అవ్వచ్చు, కానీ ఎక్కడ మనం భాగ్యవంతులం కాదు, పరలోకాన్ని సంపాదించుకునే భాగ్యవంతులము కాదు అనే వాస్తవాన్ని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఈ లోకంలో లోకానుసారంగా భాగ్యవంతులని ఎవరని అంటారు? కొదువు లేని ఆర్థికంగా ధనముతోనూ బంగారంతోనూ ఈ లోక సంబంధమైన భూ సంబంధమైన సకల విధమైన ధనముతో కూడిన వారు భాగ్యవంతులు అని అంటారు. ఇందిరాగాంధీ 400 కోట్లు సంపాదించిందంట. ఏమైనా తీసుకెళ్ళిందా? చనిపోయేటప్పుడు ఏం తీసుకెళ్ళింది? ఆ 400 కోట్లు రాజీవ్ గాంధీ గారికి అప్పగిస్తే రాజీవ్ గాంధీ 400 600 కోట్లు చేశాడంట. తీసుకెళ్ళాడేమన్నా? తీసుకెళ్ళాడు. రాజీవ్ గాంధీ గారు చనిపోయిన తర్వాత ఆ 600 కోట్ల ధనాగారాన్ని సోనియా గాంధీకి అప్పగిస్తే సోనియా గాంధీ రాహుల్ గాంధీ వాళ్ళిద్దరూ కలిసి దరిదాపు ఇప్పుడు 1000 కోట్ల దాకా వాళ్ళ ఆస్తి విలువలు ఉన్నాయంట. సమాజానికి గవర్నమెంట్కు చూపించేది ఇంకెంత ఉందో మనకు తెలియదు. చూడండి, ఒకరు చనిపోయేటప్పుడు 400 కోట్లు అప్పగిస్తే ఇంకొక వ్యక్తి చనిపోయేటప్పుడు 600 కోట్లు అప్పగిస్తే ఇప్పుడు బ్రతికున్నవారు 800 కోట్లు రన్నింగ్ చేస్తున్నారు, 1000 కోట్లు రన్నింగ్ చేస్తున్నారు. ఆ 1000 కోట్లు కూడా వారు వెళ్ళేటప్పుడు ఎవరో తీసుకెళ్ళరు. రాహుల్ గాంధీ గారు పెళ్లి చేసుకోలేదు, చేసుకుంటే ఎవరో ఒకళ్ళు అనుభవిస్తారు, లేకపోతే వాళ్ళ చెల్లిలో ఎవరో ఆ కుటుంబ సభ్యులైనటువంటి వారు అనుభవిస్తారు. నాకుంది అనుకోవటమే తప్ప ఎవరో పట్టుకొని తీసుకెళ్లే వాళ్ళు ఎవరో లేరు. కనుక ప్రియులారా, కోట్లు కోట్లు సంపాదించుకోవటం వలన భూలోకంలో భూ సంబంధంగా భాగ్యవంతులము అని పిలిపించుకుంటామే, కానీ సంపాదించింది ఏది కూడా మనతో తీసుకెళ్ళాం. కానీ లోకంలో ఉన్నప్పుడే పాప శాపాల నుండి మనం విడుదల పొంది ప్రభువైన యేసుక్రీస్తు వారు చేసిన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకొని ప్రభు బిడ్డలుగా మారి ఆయన పాత్రలో చేవేసే భాగ్యాన్ని సంపాదించుకున్నాం అనుకోండి. చూడండి, ఇప్పుడు ఏమొచ్చింది? ఇప్పుడు ఏ పదం వచ్చింది నా నోటి నుంచి? భాగ్యము అని వచ్చింది. దేవుని పట్ల మనం కలిగి ఉన్న విశ్వాసం, దేవుడు అప్పగించిన ఆజ్ఞల ప్రకారం ఈ లోకంలో మనం జీవించి ఆయన మహిమ కొరకు ఎదురు చూడటం ప్రారంభిస్తే భూలోకంలో దేవుడు అనుగ్రహించిన భాగ్యవంతులు మనం. ఈ భాగ్యవంతుల కొరకు దేవుడు ఏం సిద్ధపరిచాడు చెప్పాలి. భూలోకంలో దేవుని బిడ్డలుగా అనుసరిస్తూ భాగ్యవంతులుగా మారిన వారి కొరకు దేవుడే సిద్ధపరిచాడు, పరలోకాన్ని సిద్ధపరిచాడు. మరి దేవుని గుర్తించకుండా రక్షణ మార్గంలో లేకుండా భూ సంబంధమైన భాగ్యవంతులుగా ఉన్నవారు అన్నీ విడిచి వెళ్ళారు. చివరకు వారు ఎక్కడికి వెళ్ళారు? మలమలా మాడిపోయే అగ్నిగుండములోనికి వెళ్ళిపోయారు. అందుకే ప్రియులరా, భూలోకంలో ధనం వద్దు అని కాదు, ధనము కావాలి. ధనము లేకపోతే మనం ఏమీ సాధించలేం, ఏది చేయలేం. అయితే ఆ ధనమును బట్టి మనం భాగ్యవంతులమనే గుర్తింపులోనికి రాకుండా మన కొరకు ప్రాణం పెట్టిన యేసయ్యను బట్టి మనం భాగ్యవంతులంగా మనం గుర్తింపులోనికి వస్తే ఈ భాగ్యము భూలోకంలో ఆయన మహిమ కొరకు సాక్షిగా నిలబెడుతుంది. ఆ భాగ్యము దేవుడి సిద్ధపరిచిన పరలోకానికి మనలను వారసులుగా చేస్తుంది. మరి ఇప్పటివరకు మనం ఉదాహరణగా చెప్పుకున్న వారు సంపాదించారు, విడిచి వెళ్ళారు, మరలా బతికున్న వాళ్ళు డబల్ చేశారు, చనిపోయారు, మరలా ఉన్నవాళ్ళకి అప్పచెప్పారు, మరలా తిరుగులైంది, మరలా వాళ్ళు చనిపోతారు. కానీ వారు ఏది కూడా దానిని తీసుకొని వెళ్ళలేదు, భావితరాలకు విడిచి వెళ్ళిపోయారు. మనం కూడా ఏదైనా
భావితరాలకు విడిచి వెళ్ళవలసిన వారమే. కానీ మనతో తీసుకెళ్ళే ఏంటండి? మనతో తీసుకెళ్ళే ఏంటి? దేవుని బిడ్డలంగా మనం కలిగి ఉన్న మంచి క్రియలు, దేవుని కొరకు మనం చేసిన కార్యాలు, దేవుని దృష్టిలో మనం చేసిన పరిచర్య, దేవుని కొరకు మనం ముందు వేసిన అడుగులు, వీటన్నిటి క్రియా ఫలితం మనతో పాటు దేవుని యొద్దకు వెళతాయి. ఇక మిగతా అన్నీ కూడా ఇక్కడే ఎడవబడతాయి. కనుక ప్రియులారా, మనం ఎడవబడే గుంపులో ఉన్నామా? ఎత్తబడే గుంపులో ఉన్నామా? ఎడవబడే గుంపులోనైతే మనం లేవు. అందును బట్టి మనం భాగ్యవంతులం. మరి ఏ గుంపులో ఉన్నాం? ఎత్తబడే గుంపులో మనం పాలుభాగస్తున్నాం కాబట్టి దేవుని రాజ్యానికి వారసులము. భూలోకములు ఎందరికో మాజీలుగా ఉండే భక్తులుగా మనల్ని మనం సిద్ధపరచుకోవాలని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తూ ఉంది. కనుక ప్రియులారా, మరి ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. గమనించండి. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 10వ వాక్యం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 10వ వాక్యం. వారిని మోసపరిచిన అపవాది, వారిని మోసం చేసిన అపవాది వారిని తీసుకెళ్ళి ఎక్కడ పడేసిందంట? అగ్నిగుండములో పడవేసింది. ఈ లోకములో మనుషులను మోసం చేసేది ఏంటంటే అపవాది. అపవాది ఏ విధంగా మోసం చేస్తే, ఇప్పుడే ఎందుకు దేవుని మార్గం, ఇప్పుడే ఎందుకు ప్రార్థన, ఇప్పుడే ఎందుకు బాప్తిస్మం, ఇప్పుడే ఎందుకు ప్రభు శరీర రక్త మాంసాల్లో పాల్గొనటం, ఇంకా నువ్వు చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి, ఇంకా నువ్వు సంపాదించాల్సింది చాలా ఉంది. చూడండి ప్రియులారా, మనము కష్టపడి సంపాదించుకుంటున్నాం, కష్టపడి అవసరాలు తీర్చుకుంటున్నాం, ఎవరిని మోసం చేయట్లేదు, అన్యాయం చేయట్లేదు. కాబట్టి మనం దేవుని యొద్దకు రావటానికి, దేనిని కూడా ఆటంకంగా ఉంచుకోవటానికి మనం ప్రయత్నము చేయకూడదు. దేవుని యొద్దకు రావటానికి ఎప్పుడు మనము సిద్ధ మనసు కలిగి ఉండాలని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తోంది. ప్రియులారా, దేవుని యొద్దకు వచ్చిన మనందరం కూడా ప్రభువు మనకు అప్పగించిన ఆ శ్రేష్టమైనటువంటి ఆ అధికారం ఏంటంటే ప్రభు బల్లలో పాల్గొనే అధికారం. ఎలా మనకు అధికారం వచ్చింది? ప్రభువు మన కొరకు చేసిన త్యాగాన్ని బట్టి మనకు అధికారము వచ్చింది. నా శరీరమును తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు. ఆ రాజ్యాన్ని సంపాదించుకోవాలంటే ఈ మాటలన్నీ కూడా మనం అనుసరించే వారంగా ఉండాలని ప్రభువారు తెలియజేస్తున్నాను. ఒకసారి మనం యోబు గ్రంథము 29వ అధ్యాయము 1 ఎంత గొప్పవారమైనా దేవుని కొరకు మనం ఎలా ఉండాలి? తగ్గించుకొని ఉండాలి. ఎంతైనా ఏదైనా దేవుని విషయంలో మొదటి ప్రాధాన్యతను కలిగి ఉండే బిడ్డగా నీవు ఉండాలి. ఈ విధానాలు నిన్ను భూలోకంలో ఆశీర్వాదకరంగా మారుస్తాయి. దేవుని కొరకు విలువైనటువంటి ఒక నమ్మకమైన సాక్షిగా నిలబెడతాయి. పరలోకానికి నిన్ను వారసురాలుగా చేస్తాయి. కనుక ప్రియులారా, ఈ భూలోకంలో ఎంతున్నా ఏమున్నా మనం ఎలా ఉండాలంటే 12వ వచనం నుండి చదువుకుందాం. ఏలయనగా మొర్రపెట్టిన దీనులను, తండ్రి లేని వారిని, సహాయం లేని వారిని నేను విడిపించితిని. నశించుటకు సిద్ధమై ఉన్న వారి దీవెన నా మీదకి వచ్చాడు. ఎదవరాండ్ల హృదయములను సంతోషపెట్టితిని. నేను నీతిని వస్త్రముగా ధరించుకొని యుంటిని కనుక అది నన్ను ధరించెను. నా న్యాయ ప్రవర్తన నాకు వస్త్రమునుగా పాగాయు ఆయను. గుడ్డివారికి నేను కన్నునైతిని, కుంటివారికి పాదములనైతిని. దరిద్రులకు తండ్రిగా ఉంటుంది. ఎరుగని వారి వేశ్యాలను నేను శ్రద్ధగా విచారించితిని. దుర్మార్గుల దవడ పళ్ళను ఊడగొట్టితిని. వినండి, దుర్మార్గుల దవడ పళ్ళను ఊడగొట్టితిని. ఎవరు కొట్టకుండానే వయసు మీద పడితే అయ్యే ఊడిపోతాయి అనుకోండి, అది వేరు. ఇక్కడ వాడబడుతున్న, ఇక్కడ మనం వింటున్న పదము వేరు. దుర్మార్గుల దవడ పళ్ళను ఊడగొడితిని. వారి పళ్ళలో నుండి దోపుడు సొమ్మును లాగివేసి తిని. వారి పళ్ళలో నుండి దోపుడు సొమ్మును లాగివేసి తిని.
ఇప్పుడు మనం ఈ చదువుకుంటున్న ఈ మాటలన్నీ కూడా యోబు గారు పలుకుతూ ఉన్న మాటలే కానీ ఈ మాటల్లో ఎవరు గుర్తొస్తున్నారండి? ఈ మాటలలో ఎవరు గుర్తొస్తున్నారు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకములకు వచ్చి అనుసరించిన కొన్ని అనుభవాలు గుర్తొస్తూ ఉన్నాయి. యోబు గారు ఎంతటి వాడు? యోబు గారు చాలా గొప్పవాడు, ధనవంతుడు, సర్వసమృద్ధి గలవాడు. అయినప్పటికీ ఆయన మాట్లాడుతున్న మాటలు ఎలా ఉన్నాయి? ఎంతో దీనంగా, సమాజానికి ఉపయోగకరంగా, దరిద్రులుగా ఇవ్వబడిన స్థితిలో ఉన్న వారందరికీ ఆశ్రయాన్ని కలిగించేవిగా ఉన్నాయి. మరి యేసుప్రభు మాటలు ఎలా ఉన్నాయి? దీనులకు సువార్త ప్రకటించడానికి నేను వచ్చాను, విరిగిన రెల్లును నేను మరలా నిలబెట్టడానికి వచ్చాను, గుడ్డివారికి చూపునివ్వటానికి వచ్చాను, కుంటివారికి నడకనివ్వటానికి వచ్చాను, మూగవారికి మాటలు ఇవ్వటానికి వచ్చాను. యెషయా గ్రంథములో ఉన్న నెరవేర్పు, యోబు గ్రంథములో ఉన్న నెరవేర్పు ప్రభువైన యేసుక్రీస్తు వారి జీవితంలో నెరవేరుతూ వచ్చింది. అలాగే ఆయన మాటలను అనుసరించి లోకంలో బ్రతుకుతున్న మన జీవితాల్లో కూడా అంట ఆ మాటను నెరవేర్చే వారిగా ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. ఆ మాటలు నెరవేర్చకపోతే మనం ఎవరి సంబంధం అవుతాం? ఆ మాటలు నెరవేర్చకపోతే మనం ఎవరి సంబంధం అవుతాం? అపవాది సంబంధం అవుతాం. అపవాది సంబంధం అయితే ఆ అపవాది సంబంధుల కొరకు దేవుడు ఏం సిద్ధపరిచాడు? నరకాన్ని సిద్ధపరిచాడు. ఆ నరకంలోనికి నువ్వు వెళ్లకుండా ఉండాలంటే ఏం చేయాలి? నీవు కలిగి ఉన్న అపరాధములను, పాపములను నీలో నుండి విడిపించటానికి ఈ లోకములకు వచ్చిన ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి రక్షణ పొంది ప్రభు రక్తములో కడగబడి ఆయన బిడ్డలుగా మారి ప్రభు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం ఆయన పాత్రలో చేవేసేవారిగా ఈ లోకంలో మనం అడుగులు ముందుకు వేస్తూ ఉన్నట్లయితే ఈ లోకంలో భాగ్యవంతులుగా ఉంటాం. దేవుడు సిద్ధపరిచిన పరలోక సంబంధమైన ఆయన రాజ్యానికి మనము వారసులమవుతామని దేవుని వాక్యం తెలియజేస్తాము. పరలోకాన్ని మనము శరీరంతోనే సంపాదించుకుంటామా? శరీరంలో నుండి వెడలిపోయిన తర్వాత సంపాదించుకుంటామా? మీకు అర్థం కావాలంటే ఒక విత్తనం ఉంది. విత్తనం భూమిలోనికి వేసినప్పుడు ఆ విత్తనం ఏమైపోతుందంటే తన మొదటి స్థితి కోల్పోయి తనలో నుండి నూతన జీవము వస్తుంది. అలాగే ఈ మట్టిలోనికి మనిషిని పెట్టినప్పుడు ఈ మట్టి పాలైపోతాడు. ఏది? ఇది మనుషులు చేసే క్రియ. ఎప్పుడైతే ప్రాణము మనలో నుండి వెళ్ళిపోయిందో ఇక ఈ దేహానికి ప్రాణానికి సంబంధం లేదు. ఈ దేహం ఎప్పుడైతే మనలోని విడిచి వెళ్ళిందో ఆ యొక్క ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? నరుని ఆత్మ యెహోవా పెట్టిన అది విషయం. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. కాబట్టి ఈ ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? దేవుని దగ్గరికి వెళ్తుంది. ఈ దేహానికి ఎన్ని హంగులు చేసినా, ఎన్ని ఆర్భాటాలు చేసినా, ఎంత ఊరేగింపు చేసినా, ఎన్ని పరిమళ తైలాలు పూసినా చూడండి తీసుకెళ్ళి కట్టెలో కానీ మన యొక్క క్రైస్తవ విశ్వాసం ప్రకారం మట్టిలో కానీ కలుపుతాం. తర్వాత ఆ దేహానికి ఎన్ని ఘనతలు చేసినా, ఎంత ఊరేగింపు చేసినా ఉపయోగం లేదు. అందుకే లోకంలో మనం బ్రతికున్నప్పుడే ఏం చేయాలంటే మన నమ్మకత్వాన్ని మనము కాపాడుకోవాలి, మన విశ్వాసాన్ని మనము కాపాడుకోవాలి, మన భక్తిని మనము కాపాడుకోవాలి. మనం భక్తిపరులంగా ఉన్నాం కదా, ఏదో ఒక రూపంగా మనలను మోసం చేయడానికి అపవాది ప్రయత్నం చేస్తూ ఉంటుంది. కాబట్టి దాని ఉచ్చులో పడకుండా ప్రభు మన కొరకు చేసిన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఒకప్పుడు మనం ఎలాంటి వారమో జ్ఞాపకం చేసుకోవాలి, ఇప్పుడు ఎలాంటి వారమో జ్ఞాపకం చేసుకోవాలి. అప్పుడేమో సాతాను సంబంధులం, ఇప్పుడేమో దేవుని సంబంధులంగా ఆయనకి ఇష్టమైన భాగ్యవంతులంగా మనం ప్రభువులో నడుస్తున్న భాగ్యవంతులం. కాబట్టి ప్రియులారా, దేవుడు అప్పగించిన ఈ భాగ్యవంతమైన జీవితాన్ని మనం కాపాడుకుంటూ ఆయన రాజ్యంలోకి వెళ్ళే వరకు నమ్మకత్వం కలిగి జీవించే విధంగా ప్రభు అప్పగించిన పాత్రలో పాల్గొని దేవుని ఆరాధిస్తూ దేవుని కృష్ణులుగా బ్రతికే విధంగా ప్రభు మనలో బలపరిచే సహాయంతో నడిపించును గాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ కూడా మోకరించినట్లయితే ప్రార్థన చేసుకుందాం. టైం ఎంత? ప్రార్థన చేసుకుందాం.
11:30 సరిపడి. దయచేసి ప్రార్థన చేసుకుందాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన కొరకు చేసినటువంటి త్యాగం, పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన మనలను క్రీస్తు యేసులో బ్రతికించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి లోకంలోకి వచ్చాడు. ఆయన గొప్ప దేవుడై ఉండి దరిద్రులైన వారందరినీ తన పక్షంగా చేర్చుకొని అపవాది సముద్రులుగా మిగలకుండా పరలోక సముద్రులుగా ఆయన సిద్ధపరిచిన స్థలములో మనము స్థలాన్ని సంపాదించుకునే వారంగా మనము